వెల్కమ్ టు ఐఏసీ. చాలామంది రైల్వే అభ్యర్థులు అప్లికేషన్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తారు. దానివల్ల రిజెక్షన్ అయ్యి దానివల్ల ఎగ్జామ్ రాయటం కూడా కోల్పోతారు, అవకాశాన్ని కోల్పోతారు. ఓకే, సో అందులో మేజర్గా చాలామంది అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యేది రైల్వేలో ఫోటోగ్రాఫ్ ప్రాపర్గా అప్లోడ్ చేయకపోవటం వల్ల. సో కాబట్టి ఆ విషయంలో రైల్వే బోర్డు నుంచి కూడా ఏ టైప్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ని ఇది చేయాలి, ఏవి చేయకూడదు అనేది కూడా మనకి క్లియర్గా నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో కాబట్టి వాటిని జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. మీ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకుండా చూసుకోండి. మీరు చాలా కాలం నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు, బట్ అప్లై చేసేటప్పుడు ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆ ప్రిపరేషన్ మొత్తం కూడా వేస్ట్ అవుద్దామా. ఓకే, కాబట్టి ఈసారి వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫోటోగ్రాఫ్ని ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ డేటాని మేము ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో ఐఏసీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందమ్మా. కానీ మళ్ళీ ఒక్కసారి మీకు వీడియో రూపంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు రైల్వే ఏ అప్లికేషన్ చేస్తున్నా సరే ఫోటోగ్రాఫ్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనేది ఇక్కడ క్లారిటీగా ఇచ్చారమ్మా. సో ఓకే, గైడ్ లైన్స్, డూస్ అండ్ డోంట్స్ ఫర్ ఫోటోగ్రాఫ్ అప్లోడింగ్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వీటి విషయంలోనే మిస్టేక్ చేస్తున్నారు. సో కాబట్టి దాని విషయంలో మిస్టేక్ ఉండకూడదు అంటే సో మనం ఇవి ఇచ్చినవి జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఓకే, ఇక్కడ టేబుల్ ఇచ్చి ఏవి డూస్ ఏవి డోంట్స్ అంటే ఏవి చేయొచ్చు ఏవి చేయకూడదు అని ఇచ్చారమ్మా. ఓకే, జాగ్రత్తగా చూడండి. ఓన్లీ రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్ అన్నారు. ఓకే, రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్ని మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందమ్మా. 6 months కన్నా ముందున్న ఫోటోని ఎట్టి పరిస్థితుల్లో అప్లోడ్ చేయకండి. నెక్స్ట్ ఇక్కడ కూడా చెప్పారు, బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయకూడదు. అదే విధంగా 6 months కన్నా ముందున్న ఫోటోని అప్లోడ్ చేయొద్దు అనేది క్లారిటీగా ఇచ్చారు. కలర్ ఫోటో ఇవ్వాలి, రీసెంట్ ఫోటో ఇవ్వాలి. ఓకే, ఏమి ఇవ్వకూడదు అనేది మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న కాలంలో ఇవ్వడం జరిగిందమ్మా. ఓకే, అదే విధంగా డైమెన్షన్స్ కూడా సో ఇండియన్ పాస్పోర్ట్ సైజ్ ఏది ఉంటుందో ఆ సైజ్ ఇవ్వాలి. ఇది మీకు తెలియకపోతే మీరు ఫోటో షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి క్లారిటీగా ఇవ్వండి. ఇండియన్ పాస్పోర్ట్ సైజు డైమెన్షన్స్ ఏమున్నాయో ఆ డైమెన్షన్లో నాకు ఫోటో కావాలి అని అడగండి. ఓకే, ఏమి ఇవ్వకూడదు అనేది ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు. లెస్ సైజుకి సంబంధించి కానీ ఒరిజినల్ ఇమేజ్ని లెస్గా చూసి ఇవ్వడం కానీ సో అలాంటివి ఇవ్వకూడదు. అదే విధంగా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఫోటోగ్రాఫ్ అనేది సో ప్లెయిన్ వైట్ అండ్ డ్రష్ షుడ్ బి ఇన్ డార్క్ కలర్. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాము. ఓకే, అంటే మన ఫోటోగ్రాఫ్కి బ్యాక్ సైడ్ ఉండేది ప్లెయిన్ వైట్ ఉండాలి, ప్లస్ మనం వేసుకున్న డ్రెస్ అంటే మొత్తం అనేది మనకి డార్క్ కలర్లో ఉండాలి. అది చాలా చాలా జాగ్రత్తగా గమనించండి. ఓకే, డార్క్ కలర్ డ్రెస్ ఉండాలి, నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చి ప్లెయిన్ వైట్ అనేది ఉండాలి. ఓకే, ఏం ఉండకూడదు అనేది మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఇవ్వడం జరిగిందమ్మా. ఓకే, సో అది జాగ్రత్తగా గమనించండి. 3 points. అదే విధంగా నెక్స్ట్ మనకి ఇంకా కూడా ఇవ్వడం జరిగింది క్లియర్గా పాయింట్స్ ఏంటి అనేది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి సో ఫోటో షుడ్ కవర్ ఎంటైర్ ఫుల్ హెడ్ అండ్ నెక్ అండ్ షోల్డర్ ఏరియా. ఓకే, అంటే మన మొత్తం బాడీ మొత్తం కనిపించాల్సిన అవసరం లేదు, టోటల్ ఫోటో అవసరం లేదు. ఏదైతే మన ఫేస్ కానీ షోల్డర్ వరకు ఫుల్గా కవర్ అవ్వాలి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. అదే విధంగా సో ఏ విధంగా తీయకూడదు అనేది కూడా మనకి రైట్ సైడ్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా సో హెడ్ ఈజ్ సెంటర్డ్ విత్ ఇన్ ది ఫ్రేమ్. ఓకే, నెక్స్ట్ ఏవైతే ఇవి ఉన్నాయో ఇవి క్లారిటీగా మీరు చూడండి. డూస్లో ఏవైతే ఇచ్చారో అవి క్లారిటీగా చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, సో ఎలా ఉండకూడదు అంటే క్యాప్తో కొంతమంది దిగుతూ ఉంటారు, హెల్మెట్తో ఉంటారు. సో ఇలాంటివేవి కూడా మీరు చేయొద్దమ్మా ఫోటోగ్రాఫ్స్ విషయంలో. ఓకే, సింపులే కదా, అప్పుడే అప్లై చేసేసాం ఏదో ఒకటి చూద్దాంలే తర్వాత అంటే కుదరదమ్మా. క్లియర్గా మీ హాల్ టికెట్స్ అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అవ్వకముందే రైల్వే వాళ్ళు ఎవరెవరి ఫొటోస్ వల్ల రిజెక్ట్ అయ్యాయి అనేది కూడా మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. ఓకే, కాబట్టి అలాంటి మిస్టేక్స్ మళ్ళీ చేయొద్దు. సో రేపు మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి కూడా మనకి ఆల్రెడీ 2 October నుంచి 16th October వరకు అప్లికేషన్ చేసుకోవడానికి కొత్తగా మాడిఫై చేసుకోవడానికి కూడా టైం ఇచ్చాడు. కాబట్టి దానికోసమే ఈ డూస్ డోంట్స్ ఫోటోగ్రాఫ్ అప్లోడింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవి జాగ్రత్తగా మీరు చూడండి. ఓకే, అదే విధంగా ఐస్ ఓపెన్ ఉండాలి క్లియర్లీ అండ్ లుకింగ్ స్ట్రైట్
టు ఫ్రంట్ వ్యూ అన్నాడు. క్లియర్గా జాగ్రత్తగా గమనించడం. ఓకే, మనం ఫోటోగ్రాఫ్లో ఐస్ బ్లింక్ అవ్వకూడదు, అదేవిధంగా క్లోజ్ అయ్యి ఉండకూడదు. ఓకే, ప్లస్ స్ట్రైట్ ఫ్రంట్ వ్యూ అనేదే మన వ్యూ కనిపించాలన్నమాట. ఓకే, ఆ విధంగా ఉంటే మాత్రమే యాక్సెప్ట్ చేస్తాడు. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, పార్షియల్లీ ఆర్ ఫుల్లీ ఐస్ క్లోజ్డ్ యాక్సెప్ట్ చేయమన్నాడు. అదేవిధంగా సో ఎలా చూడాలి చూడకూడదు అనేది కూడా క్లారిటీగా ఇవ్వడం జరిగిందమ్మా. సో నెక్స్ట్ లాస్ట్ పాయింట్ కూడా క్లారిటీగా జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ ఇచ్చాడు, ప్రింట్ షుడ్ బి క్లియర్ అండ్ విత్ ది కంటిన్యూస్ టోన్ క్వాలిటీ. ఓకే, అంటే మీరు తీసుకునే ఫోటోగ్రాఫ్ అనేది చాలా క్లియర్గా ఉండాలి ప్రింట్ అనేది. ఓకే, సో ఏదో ఎక్కడో మారిపోయిన విధంగా లేదంటే డిఫరెంట్ షేడ్స్తో మీరు ఫోటోగ్రాఫ్ తీసుకొని ఉంచొద్దమ్మా. సో ఇది ఫోటోగ్రాఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఇచ్చిన డూస్ డోంట్స్ అనేవి జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ మొత్తం కూడా మీకు టోటల్ 7 పాయింట్స్ ఇచ్చారు, 1 నుంచి టోటల్గా 7 పాయింట్స్ ఇచ్చారు. ఈ 7 పాయింట్స్ని కూడా జాగ్రత్తగా మీరు గమనించి మీరు ఫోటోని కానీ దిగినట్లయితే దాన్ని అప్లోడ్ చేస్తే మీ అప్లికేషన్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ వచ్చే రేపు గ్రూప్ డీకి అయినా సరే లాస్ట్ నోటిఫికేషన్స్లో గ్రూప్ డీలో కూడా చాలామంది పిల్లలు సో ఈ ఫోటోగ్రాఫ్ దగ్గర ఇబ్బంది పడ్డారు. కాబట్టి అలాంటి ఇబ్బంది మీరు పడకూడదన్న ఉద్దేశంతోనే మేము ఇవన్నీ చెప్తూ ఉన్నామమ్మా. వీటిని జాగ్రత్తగా ఫాలో అయ్యి రేపు టెక్నీషియన్ గ్రేడ్ 3 అప్లై చేసేటప్పుడైనా, అదేవిధంగా నెక్స్ట్ వచ్చే గ్రూప్ డి అప్లికేషన్స్లో అయినా సరే, నెక్స్ట్ ఇప్పుడు జరుగుతున్న ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ యాజ్ వెల్ యాజ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అప్లికేషన్స్ కూడా సో ఇదే ఫోటోగ్రాఫ్ రూల్స్ని మీరు ఫాలో అవ్వాలమ్మా. ఇవి ఫాలో అయితే మీరు హ్యాపీగా సో ప్రిపరేషన్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్స్ చాలా మందికి తెలియదు. ఏదో ఒకటి ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళకో లేదంటే ఎవరో తెలిసిన వాళ్ళకో చెప్పి అప్లై చేయండి అంటారు, బట్ తర్వాత మీరు ఇబ్బంది పడాల్సి వస్తుందమ్మా. ఓకే, కాబట్టి ఇప్పుడే మీరు అప్లై చేసేటప్పుడే జాగ్రత్తగా అప్లై చేయండి. ఓకే, సో ఇలాంటి అప్డేట్స్ కోసం ఐఏసీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ ఐఏసీ టెలిగ్రామ్ ఛానల్ని మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ 9 బ్రాంచుల్లో కూడా సో రైల్వేకి సంబంధించి కొత్త బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయమ్మా. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా. సో కాబట్టి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కూడా మన 9 బ్రాంచుల్లో మీరు విజిట్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అదేవిధంగా ఆన్లైన్ లైవ్ క్లాసెస్ లైవ్ కోర్సు కూడా రన్ అవుతూ ఉంది రైల్వే అన్ని నోటిఫికేషన్స్కి సంబంధించి. వాటిని కూడా మన ఐఏసీ ఆన్లైన్ క్లాసెస్ మొబైల్ యాప్ ద్వారా మీరు సో వినొచ్చు. అదేవిధంగా సో వాటికి సంబంధించిన లింక్స్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి అమ్మా. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని జాగ్రత్తగా మీరు సో ఫాలో అయితే ది బెస్ట్గా మీరు జాబ్ కొట్టవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. సో థ్యాంక్ యూ.